వేసవి వేడిపై దాడి, చల్లటి రిఫ్రెషింగ్ స్టాప్ తో హాయి. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఒడిశాకు ఆనుకుని కేంద్రీకృతమైంది. నైరుతి రుతుపవనాలు పురోగమనానికి అనుకూల అవకాశాలు ఏర్పడ్డాయి. రేపు ఎల్లుండి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. కోస్తాలో 1-2 చోట్ల వర్షాలు పడతాయి. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. జగిత్యాల, సిరిసిల్ల, జనగామ, సిద్దిపేట జిల్లాల్లో వర్షాలు పడతాయి. రేపు తెలంగాణలో 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరో 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఒడిశాకు ఆనుకుని కేంద్రీకృతమైంది. నైరుతి రుతుపవనాలు పురోగమనానికి అనుకూల అవకాశాలు ఏర్పడ్డాయి. రేపు ఎల్లుండి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. కోస్తాలో 1-2 చోట్ల వర్షాలు పడతాయి. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. జగిత్యాల, సిరిసిల్ల, జనగామ, సిద్దిపేట జిల్లాల్లో వర్షాలు పడతాయి. రేపు తెలంగాణలో 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరో 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. తెలంగాణలో వచ్చే 4 రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. ఇవాళ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రేపు పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. దీంతో ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. ఇక తెలంగాణలోకి ప్రవేశించిన రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. త్వరలో తెలంగాణ అంతటా విస్తరించనున్నాయి. దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి నిఖిల్ అందిస్తారు. జారీ చేసింది ఐఎండీ. ప్రస్తుతం తెలంగాణలో వర్షాల తీవ్రత ఎలా ఉంది, ఎప్పటి వరకు వర్షాలు కొనసాగే ఛాన్సెస్ ఉంది, ఏ జిల్లాలో ఎంత మేర వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం హైదరాబాద్ వాతావరణ కేంద్రంలో ఉన్నాం. మనతో పాటు ఎండీ ఆఫీసర్ ధర్మరాజు ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఎట్లా ఉంది వెదర్ కండిషన్స్, ఎట్లా ఉన్నాయి తెలంగాణలో? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే నైరుతి ఋతుపవనాలు అనేవి దక్షిణ తెలంగాణ భాగాల్లోకి ప్రవేశించాయని చెప్పొచ్చు. తెలంగాణ రాష్ట్రం మీద ఒక ఉపరితల చక్రవాకం అనేది కొనసాగడం వల్ల మనకి ఇటు ఉత్తర తెలంగాణ భాగాల్లో సుమారు 12 జిల్లాల్లో మనకి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అటు ఆదిలాబాద్ కానీ, కొమరంభీం, ఇంకా నిర్మల్, మంచిర్యాల్, ఇంకా చూసుకున్నట్లయితే నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల్, ఇటు చూసుకున్నట్లయితే ములుగు, భద్రాద్రి కొత్తగూడెం సుమారు 12 జిల్లాలకి ఈరోజు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ భారీ వర్షాలకి అనుగుణంగా ఈరోజు ఎల్లో హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. రేపు కనుక చూసుకున్నట్లయితే సుమారు 4 జిల్లాల్లో అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. చూసుకున్నట్లయితే జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, జనగాం ఈ యొక్క 4 జిల్లాల్లో అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. హైదరాబాద్ సిటీలో వెదర్ ఎట్లా ఉంటుంది ఈరోజు రేపు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే సిటీలో కనుక వాతావరణ పరిస్థితులు కనుక చూసుకున్నట్లయితే ఈరోజు కనుక చూసుకున్నట్లయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఈదుడుగాలుల ప్రభావం కూడా కనిపిస్తుంది. రేపు మాత్రం చూసుకున్నట్లయితే కొంచెం భారీ వర్షం అనేది నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. థండర్స్టార్మ్ యాక్టివిటీ ఏమైనా ఉంటుందా రాష్ట్రంలో? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈదుడుగాలుల ప్రభావం అనేది ప్రస్తుతం కనిపిస్తుంది. ఎట్లాంటి ఉరుములు అనేవి ఉండే అవకాశం అయితే లేదు. సార్, నైరుతి ఋతుపవనాల స్టేటస్ ఏంటి రాష్ట్రంలో? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే నైరుతి ఋతుపవనాలు అనేవి ఇటు కేరళ తీరాన్ని తాకిన తర్వాత మన 2 తెలుగు రాష్ట్రాల్లో భూభాగాల్లోకి చూసుకున్నట్లయితే ఇటు ఆంధ్రప్రదేశ్లో కావలి వరకు కూడా ఎంటర్ అయినవి. అలాగే తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి ఇటు దక్షిణ తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి మహబూబ్ నగర్ వరకు కూడా ఇవి విస్తరించాయని చెప్పొచ్చు. ఎన్ని రోజుల పాటు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది రాష్ట్రంలో? ముఖ్యంగా రానున్న 4 రోజులు కూడా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సుమారు ఇట్లాంటి వాతావరణ పరిస్థితులు అనేవి రానున్న 4 రోజులు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్. రానున్న 4 రోజుల పాటు రాష్ట్రంలో భారీ, అతి భారీ, కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఐఎండీ అధికారులు చెప్తున్నారు. మొత్తంగా తెలంగాణలో వెదర్ అప్డేట్ ఇలా ఉంది. వీడియో జర్నలిస్ట్ సురేష్తో నిఖిల్, హైదరాబాద్.